హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడు తనకు మహాకృపను బట్టి నాకు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. మరొకసారి ఈ లైవ్లో వింటున్న వారు కూడా మనసారా మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మనందరము దేవుని పిల్లలం కాబట్టి ఆయన సన్నిధిలో ఈ రీతిగా కూర్చొని ఆయనను ఆరాధిస్తున్నాం. మీరు మనస్ఫూర్తిగా దేవుని కొనియాడుతున్నారని మేము కూడా నమ్ముచున్నాం. సంఘం ద్వారా అనేక విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. అనేక రీతిలుగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఆ మాటలకు లోబడి మనందరం మన జీవితాలు కట్టుకొని క్రీస్తు వైపు చూస్తూ మనము పరుగులు పెట్టాలి, నడవాలి. దేవుని కొరకు మన ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఆశతో ఆకలితో రావాలంట. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు ఆశతో రావాలంట. ఆశ ఉంటే ఆకలి ఉంటుంది, ఆకలి ఉంటే ఆశ ఉంటుంది. ఏదైతే దేవుని సన్నిధిలో గడపాలని ఆశ ఉంటుందో వారందరికీ దేవుడు ఏం చేస్తాడు, సమృద్ధి అయినా ఆయన ఏం చేస్తాడు, జీవజలపు నదుల ఊటను వాళ్ళ హృదయాల్లో ప్రవహింప చేస్తాడంట. అందు గురించి ఏం చేయాలంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనందరం కూడా అందరం కలిసి దేవుని మహిమపరచాలి. మన కుటుంబాల్లో కానీ మన సంఘాలలో కానీ ఏదైతే పోయింది దేవునికి మహిమ రావాలి, మనకు ఆదరణ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యంలోనికి వెళ్దాం. సమయం 9 గంటలకు ముగియాలని మెసేజ్ పెట్టాడు అయ్యగారు. అది మంచిదే. నేను కూడా 7 గంటలకు వచ్చినా కానీ పర్వాలేదు, దేవుడు మన మధ్యలో ఉంటాడని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీ పాదాలకు వందనాలు ప్రభువా. నజ తండ్రి, నిజరేడవైన నీ యేసయ్యా, నీ పాదాలను పట్టుకొని అడుగుచున్నాం. నీ వాక్యము సత్యము ప్రభు, నీకు వందనాలు. నీవు మాట్లాడే తప్ప మేము మాట్లాడలేం ప్రభువా. నేను మాట్లాడలేను తండ్రి, మీరు మాట్లాడితే తండ్రి ప్రతి ఒక్కరికి ఆదరణ దొరుకుతుంది తండ్రి. నీకు వందనాలు. నీ మాటల్లో ఉన్న శక్తిని బట్టి ప్రతి ఒక్కరము నా ప్రభు బలమును పొందుకొని దాని అనుసారంగా నడచడానికి ప్రభు నీ కృపను మెండుగా దయచేసి ప్రభు నాతోను మాట్లాడమని నా ప్రభు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దప్పిగా గొనిన వాళ్ళలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. ఎవరికి దప్పిక? ఎవరికి ఉంటుంది దప్పిక? దప్పిక గొనిన వాళ్ళలారా. ఒకరు ఆత్మానుసారంగా దప్పిక కొన్నారు, ఒకరు శరీరానుసారంగా కూడా దప్పిక కొంటారు. శరీరం మీద మనసు. వాక్యం ఏమంటుందంటే, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసును ఉంచుతారు. అయితే దేవుని పిల్లలు దేనిపైన మనసు ఉంచాలి? ఆకలి అంటే మనిషికి దేనిపైన ఆధారం ఉంటుందంటే, దప్పిక కొనేదు అంటే దప్పిక కొనే దాహం వేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? నీళ్ళ యొద్దకు పరిగెడతాడు. ఆకలి అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఆహారం ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ఏం చేస్తాడు? ఆహారం దగ్గరికి వెళ్తాడు. ఎక్కడైతే నీళ్ళు ఉండయో అక్కడ వానికి దాహము తీరదు, ఎక్కడైతే ఆహారం ఉండదో అక్కడ వానికి కడుపు నిండదు. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రభువేమంటున్నాడు అంటే, దప్పిక కొనిన వారలారా నా యొద్దకు మీరు రండి. అయితే మనం కూడా ఇప్పుడు ఏమనంటే, ఎవరైతే దప్పిక కొని ఉన్నారో, దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారో, దేవుని సన్నిధిలో గడపాలని ఉన్నారో, దేవుని వెతకాలని ఆశగొని ఉన్నారో, ఆయన అంటున్నాడు ఏంటంటే, దప్పిక ఏ దాహముతో నీవు దేవుని సన్నిధికి వచ్చినావు, దేవుని సన్నిధిలో ఏ రీతిగా నీవు గడుపుచున్నావు? ఆహారము కొరక, ఆత్మ కొరక, లేకపోతే నీ శరీరానుసారమైన కోరికల కొరక? దేని కొరకు నీవు సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చి అడుగుచున్నావు?
అయితే ఇక్కడ అంటున్నాడు, దప్పిక కొనే వల్ల వారలారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్ళకు మీకు ఏం చేస్తుంది? దాహము తీరుస్తాయి. ఆహారం ఏం చేస్తుంది? కడుపును తృప్తిపరుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే రూకలు లేక ఎవరైతే పైసలు ఇచ్చి కొన్ని ఉన్నాయి, పైసలు ఇచ్చి కొనుక్కున్నవి కొన్ని ఉన్నాయి, అన్నీ దాహము తీర్చేటివి కావు. ఇక్కడ అంటున్నాడు, మీరు రూకలు ఇయ్యనవసరము లేదు, మీరు ఒట్టిగానే ఇక్కడికి రండి. నేను ఏదైతే నా నోటిలుండి వచ్చిన జీవ జలపు ఊటలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు బ్రతుకుతారు, దాని ద్వారా మీరు భుజిస్తారు, మీ కడుపుకు తృప్తి, మీ శరీరానికి బలము. కాబట్టి దప్పిక కొనిల వారాలారా నా యొద్దకు వచ్చి మీరేం చేయండి? నేర్చుకోమంటున్నాడు, దాహము తీర్చుకోమంటున్నాడు. అయితే దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేని కొరకు దేవుని సన్నిధిలో అడుగుచు గోజాడుతున్నావు? ఆకలి కొనా లేకపోతే ఆకలి లేకనా? ఏ ఆకలితో దేవుని సన్నిధిలో వచ్చి గోజాడుతూ ప్రభు పాదాలను పట్టుకొని అడుగుచున్నావు? నీ ఆకలి తీరిందా? నీ దాహము తీరిందా? దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను మనందరము ఆయన ఇచ్చిన జీవజలము పొందుకొని తృప్తిగా భుజించి ఆయన ఇచ్చిన మన్నాను తింటూ, వాక్యం అనే మన్నాను మనం భుజిస్తూ మన శరీరానికి మన ఆత్మకు బలము దొరుకుతూ ఉందా? ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే ఆ దాహము నిజంగా తాగిన వాడికి ఏముంటుంది? తృప్తి ఉంటుంది, వానికి నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆ సమాధానం లేక ఏం చేస్తాడంటే ఎక్కడ దొరకనటువంటి ప్రాంతాలు కొంతమంది ఉంటారు. అంటే లోకానుసారం మనుషులు లోకం వైపు పరిగెత్తుతూ ఉంటాడు. ఎక్కడ కొరకు తనకు సమృద్ధి అయినా ఒక పరిస్థితిలో సమృద్ధిలోనికి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఆత్మీయులు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి ఆత్మీయ దాహము కలిగి దేవుని సన్నిధికి రావాలని ప్రభువు అంటున్నాడు. అయితే ఆత్మీయ దాహము కలిగి వచ్చినావా, లేకపోతే నీ దాహము తీర్చుకోవడానికో లేకపోతే ఎక్కడికో పరిగెత్తున్నా? క్రైస్తవులు కూడా ఈ రోజులలో కూడా చూసినట్లయితే దాహము తీర్చుకోవడానికి రావటం లేదు. తన కోరికల చేత దేవుని దగ్గర ఏదో పొందుకోవాలి, నేను పోయినా కదా, నేను పొందుకోవాలి కదా అని ఆశతో వస్తున్నాడు. కానీ ఒక ఆత్మీయ దాహము కలిగి దేవుని సన్నిధికి ఈ రోజులలో రావట్లేదు, దేవుని సన్నిధి వెదకట్లేదు. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు డబ్బులు అడగలేదు, నీ ధనం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీకున్న ఆస్తి సంపదలు ఏది అడగలేడు, ఒట్టిగానే రమ్మన్నాడు. ఎందుకంటే ఉచితంగా వచ్చిందంటే దేనికైనా మనం కొంచెము ఈ లోకంలో విలువ ఇయ్యం. ఆయన ఏమంటున్నాడంటే, నీకు ఆకలి ఉంది బిడ్డ, నా దగ్గరికి రా. నీకు దాహం అయింది, నా దగ్గరికి రా. నీవు డబ్బులు అవసరం లేదు, నీవుకున్న ధనము ఐశ్వర్యం నాకు అవసరం లేదు, నీకు ఏం అవసరం లేదు. కానీ నీవు నా దగ్గరికి వచ్చి నేనిచ్చే జీవజలము ఏదైతే ఉందో నీవు దాన్ని పొందుకొని భుజించి, ఆహారము భుజించి దాన్ని నువ్వు సేవించినట్లయితే నీ శరీరానికి సత్వ బలము సమస్తము దొరుకుతాయి. వాక్యం ఏమంటుంది? ఆ యొక్క ప్రాంతంలో ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడతాడు కదా, ఏమని మాట్లాడతాడు? నేను దప్పిక కొని ఉన్నాను కదా, అయితే ఒక వాక్యం తీయండి. ఆ వాక్యము, నేనిచ్చు జీవజలపు త్రాగివాడు ఎన్నడును తప్పికొనడు. ప్రభువు ఇచ్చే ఏదైతే ఉంటుందో, ప్రభువు ఏదైతే ఆ జీవజలం, చదవండి సిస్టర్ ఒకసారి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగువాడు మరలా ఎన్నటికి దప్పిక కొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిక కొనడంట. ప్రభువు చేత దప్పిక తీర్చుకోవాలి. లోకముతో పాపముతో దప్పిక తీర్చుకోవాలని చాలామంది ఉన్నారు. శరీరాశల చేత దప్పిక తీర్చుకునే చాలామంది ఉన్నారు. డబ్బుకు విలువ ఇచ్చి దాని చేత తన ఆశలు తీర్చుకోవాలని చాలామంది ఉన్నారు. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఆయన ఇచ్చే నీళ్ళ కొరకు ఆతృతపడాలి, ఆయన ఇచ్చే ఆహారము కొరకు ఆతృతపడాలి, దేవుని సన్నిధికి రావాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, రండి, రూకలు లేకపోయినను పర్వాలేదు, నీ డబ్బుతోనే అవసరం లేదు, ఒట్టిగా వచ్చి నేను ఏదైతే మాట్లాడుతున్నానో, నేను వాక్యము ద్వారా ఏదైతే మిమ్మల్ని దర్శిస్తున్నానో, వాక్యము నేను ఏదైతే నీకు బోధిస్తున్నానో ఆ వాక్యమును నీ తృప్తిగా తిని తృప్తి పొంది నీవేందేనంటే నా మార్గంలో నీవు నడవాలి అంటున్నాడు. ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తాడో వాని నోటిలో నుండి ఏమొస్తాయి? జీవ జలపు నదులు. అనేక మందికి దాహము తీర్చేవాడిగా ఉంటాడు, అనేక మందికి దాహము తీర్చే బిడ్డలుగా ఉంటారు. ప్రతి క్రైస్తవుడు ఎట్లా ఉంటాడంటే, నిజంగా దేవుని సేవించే బిడ్డలు, ఆత్మ చేత నింపబడిన బిడ్డలు, లేకపోతే ఆత్మానుసారంగా నడుస్తున్న బిడ్డలు ఎలా ఉంటారంటే, వేరే వారికి ఆకలి కలిగి ఉన్నప్పుడు వాని ఆకలి తీర్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ముఖము చాటేసుకొని అవతల పోయేవాడు క్రైస్తవుడు కాడు. యేసయ్య అట్లా చేయలేదు.
అనేక ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ కూడా అక్కడ ఏ సమస్య ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, అక్కడ ఆకలి ఉందా, దప్పిక ఉందా, రోగం ఉందా, బాధ ఉందా, ఏది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆగి నిదానంగా ఉంచి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ఏం చేస్తాడంటే వాళ్ళకి శరీరానుసారమైన కోరికలు కాదు, ఆత్మానుసారంగా వాళ్ళకు బోధించి ఏం చేస్తాడంటే వాళ్ళతో మాట్లాడి, ఇదిగో నీవు నమ్ముచున్నావా, నీవు విశ్వసిస్తున్నావా, దేవుడు చేస్తాడని నీ యందు నీకు నిరీక్షణ ఉన్నదాన్ని వాళ్ళకి ప్రశ్న వేసి వాళ్ళ దాహమును ఎంబడే తీర్చేసి వాళ్ళు నెమ్మది పొందుకున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని చూసినప్పుడు కూడా ఈ సహోదరుడు నా ఆత్మదాహం తీర్చగలడు, నాకున్న ఒక బాధ వీళ్ళ చేత ఓదార్చగలడు, లేకపోతే నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది దొరుకుతుంది ప్రతి సహోదరి దగ్గరికి వెళితే మనం అనుకున్నప్పుడు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అటువంటి పరిస్థితి ఎదురవుతుందా? మనకు శాంతి సమాధానము దొరుకుతుందా? తప్పిక కొని పోయినాడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మనకు చాలా ఆకలి అవుతుంది. బ్రదర్ తింటారా? లోపల మాత్రం ఆకలి ఉంటుంది, కానీ మనం బయటికి ఏం చేస్తాం? ఏ వద్దు, ఆకలి లేదంటాడు. కానీ దాన్ని గుర్తెరిగిన వారు ఎవరు? దాన్ని గుర్తెరిగిన వాడు ఎవరు ఉంటారంటే ప్రభువు బిడ్డలు మాత్రమే ఉంటారు. వారు ఏది వద్దన్నా కావాలన్నా మీరు తినాల్సిందే, మీరు తాగాల్సిందే, ఇక్కడ నుండి వెళ్ళాల్సిందే అని వాళ్ళు ఆత్మదాహము కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నెమ్మది సమాధానం కలుగు చేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు అడగరు. వాళ్ళు ప్రతి ఇంటికి పోయినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొని భోజనం ఎవరు పెట్టరు. అంటే ప్రభువు కూడా ఇక్కడ ఏమంటుండంటే మీరు డబ్బు అవసరం లేదు, మీరు రూకలు అవసరం లేదు, మీరు వచ్చి ఏమి ఇయ్యకనే ద్రాక్షరసమును పాలను కొనండి. ఒక దాస్తాడు కదా, మీరు చిన్న పిల్లలుగా ఉంటేరి మిమ్మల్ని నేనేం చేస్తే పాలతోనే మిమ్మల్ని నేను పోషించి తిని. ఒక వాక్యము ఒకసారి చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు ఒకసారి చూడండి. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజలపు నదులు పారునని ప్రభు చెప్పాడు. జీవజలపు నదులు వారి కడుపులో నుండి పారునని చెప్తా ఉన్నాడు. నిజంగానే చెప్తున్నాం, మన జీవితంలో కూడా ప్రభు ఏదైతే చెప్పాడో మనము కూడా ఆ పోలికలోనికి మనం రావాలి. ఆయన ఇచ్చిన జీవజలపు నదులు ఇక నీరు ఎవరైతే త్రాగుతారో వారిలో నుండి ఏమి వస్తుందంట? జలపు నదులు ప్రవహిస్తారంట. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. క్రైస్తవులనే వారికి ఏముండాలి అంటే దేవుని దృష్టిలో, దేవుని మనసులో, మన మనసులో ఏముండాలి అంటే మనము ప్రభువును సేవించినప్పుడు, ప్రభువును వెంబడించినప్పుడు, ఆత్మానుసారమైన జీవితంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆత్మ మీద మనం ఎప్పుడైతే నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏముండాలి? మనలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని జీవజలపు నదులు మాత్రమే మనలో ప్రవహించాలి. మనం ఇతరమైన మాటలకు మనము చెవి యొగ్గకుండా క్రీస్తు వైపు చూస్తూ మనం ఏ రీతిగా నడుస్తూ ఉన్నామో ఆ ప్రకారమే మనలో నుండి ఏం చేయాలి? ఇతరులకు కూడా మనం కనపడినప్పుడు ఈయన నిజమైన దేవుని పిల్లలు అని ఉండాలి. నీ మాట ఒక మాదిరికరంగా ఉండాలి, నీ మాటలు ఒక నడక ఒక మాదిరికరంగా ఉండాలి, మన బ్రతుకంతా కూడా ఒక మాదిరికరంగా ఉండాలి. ఎప్పుడు ఉంటాయంటే ఆయన ఇచ్చిన నీళ్ళు ఎవరైతే తాగుతారో, ఆయన ఇచ్చిన నీళ్ళు ఎవరైతే ఆహారం ఎవరైతే భుజిస్తారో, ఆహారం అంటే శరీరానికా? ఆత్మానుసారంగా నడిచేవారికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్కును మనకు ముందల పెట్టాడే, ఇవైతే ఎవరు తింటున్నారో, వీటిని ఎవరు అనువాదించుకుంటున్నారో, ఈ యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారంట? ఆయనను తృప్తిపరిచి ఇతరులు కూడా తృప్తిపరిచేవారుగా ఉంటారంట. అయితే ఒకసారి మళ్ళీ చదవండి సిస్టర్, అదే వాక్యం చదవండి. మహా పండుగలలో
ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మన కడుపులో ఏముండాలో ప్రభు మన స్పష్టంగా చెప్తున్నాడు. వాక్యం అందరికీ తెలుసు, కానీ దాన్ని అనువాదించుకునే శక్తి మనకు లేకుండా పోతుంది. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నీళ్ళు కొంచెం 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 అప్పుడు కొన్ని తాగితే ఏం అర్థం కాదు. దీన్ని పరిశుద్ధ గ్రంథమును నీవు ఎప్పుడైతే తింటావో, ధ్యానిస్తావో, దాంట్లో ఉన్న మాధుర్యమును, శక్తిని, బలమును నీ కడుపులోనికి, నీ శరీరంలోనికి, నీ సమస్తములోనికి వెళ్ళి ఏం చేస్తాయంటే వాటి అనుసారంగా నడిపిస్తాయి. వారి ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ అతిక్రమం అంటుంది. దేవుని ఇచ్చిన ఆజ్ఞలు ఎవడైతే అతిక్రమిస్తాడో దానికి పాపం అంటుంది. పాపానికి వచ్చే జీతం ఏంటిది? మరణం అంటుంది. ఆ మరణాన్ని ఎవరు తెచ్చుకుంటాడు? మనిషే తెచ్చుకుంటాడు. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యమును ఎప్పుడు ధ్యానించకుండా తన ఇష్టానుసారంగా జీవించి ఇదే నాకు, కొందరు ఏం చేస్తారు, నా ప్రాణమా తినము త్రాగము సుఖించము, అది లోకానుసారమైన పద్ధతి. ఆత్మానుసారం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను ధ్యానించి దానికి అనుగుణంగా నడుచుకునేవారై ఉండాలి. అప్పుడేం చేస్తాడు? ఆయన మాటల్లో ఉన్న శక్తిని మనం పొందుకొని ఆ జీవజలపు నదుల ద్వారా అనేకులకు మనము దాహము తీర్చేవారిగా అదే ఉంటాము మనము. అయితే ఇక్కడ కిందికి చదవండి సిస్టర్. 3వ వాక్యము, 2వ వాక్యము కింద ఉన్నది. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరో, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? ఈ లోకానుసారంగా చూసినట్లయితే శరీరానికి కావలసిన వస్తువులు చాలా బయట ఉంటాయి. ఏదైతే డబ్బిచ్చి కొనుక్కోవచ్చు, డబ్బిచ్చి ఏదైనా చేసుకోవచ్చు. ఈ రోజులో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే డబ్బుకు దొరకంది ఏదంటూ ఈ లోకంలో ఏది లేదు. సమస్తము దొరుకుతుంది, సమస్తము దొరుకుతుంది. నీకు ఏది కావాలన్నా నువ్వు బయటికి వెళ్ళని అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే మన ఇంటికి వచ్చి ఇచ్చిపోయే పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు నీవు ప్రయాసపడితే ఏం లాభం? నీ జీవితానికి మంచి మార్గంలో నడిపించడానికి వరకు నీవు వేగిరపడకపోతే నీకు ఏమి లాభం? నీవు తింటావు, బ్రతుకుతావు, చనిపోతావు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళుతావు? నీకుందా నిరీక్షణ? ఉందా? నీకు ఆధారం ఉందా? ఈ శరీరము సంపాదించుకుంటావు, బాగా తిని 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 ఏమైపోతుంది ఈ శరీరము? బాగా మనం ఏం చేస్తాం? దృఢంగా తయారవుతాం. కానీ మనం ఏం చేస్తాం? ఒక రోజు ఏమైపోతుంది? ఈ లోకంను మనము విడిచిపెట్టవలసి వస్తుంది. విడిచిపెట్టి వచ్చినప్పుడు మన ఆత్మానుసారమైన దేవుని వైపు ఆ మనసు ఉంచను. కానీ నేను లోకానుసారమైన మనుషుల గురించి మాట్లాడుతుంటే ఈ లోకంలో వాడు విడిచిపెట్టబడతాడు. మరి ఆత్మానుసారులు దేవుని గురి కలిగి ఎవరైతే వెంబడిస్తారో, ఆ యొక్క జీవజలపు నదులు ఆహారం ఎవరైతే ఈ మన్నాను తింటారో ఆయన దేవుని వైపు ఎత్తడం. అంటే నీ రాకడలో నేను ఆయన ఏం చేస్తారంటే ఎండిలో ఎముకలకు జీవం ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? వాళ్ళకు లేపినట్లు మనం మృతులమైనప్పటికీ కూడా మళ్ళీ ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు అంటాడు. అయితే ఈ ఆహారం ఎవరి కొరకు? ఈ ఆహారం ఎవరి కొరకు? తన బిడ్డలకు. తన బిడ్డలు ఎవరైతే సేవిస్తున్నారో, ప్రభువును వెంబడిస్తున్నారో, ఆహారము కాని దొరకు మీరు ప్రయాసపడొద్దు. మీకు ఆహారము తృప్తినియదు, శరీరానికి మీకు తృప్తినియదు. ఈ లోకానుసారమైన ఆహారము నీకు శరీరానికి బలము ఇస్తుంది, శక్తినిస్తుంది. కానీ నేనిచ్చేది మాత్రము ఆత్మానుసారమైన ఆహారము. దాన్ని నువ్వు తింటున్నావా? మనం తింటున్నామా? మనం భుజిస్తున్నామా? దాన్ని వెంబడిస్తున్నామా? సంతుష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాసపరిచెదరు? సంతోషం లేదు. ఈ రోజులల్లా తినడానికి చాలా ఉంది. మనిషికి సంతోషం ఉందా? సంతోషం లేదు, సమాధానం లేదు. వానికి ఎంత ఉన్నా కానీ, ఎంత సమృద్ధిగా ఉన్నా కానీ ఇంకా 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 కావాలనే కోరుకుంటాడు. కానీ ప్రభు బిడ్డలు ఎంత ఉన్న దాంట్లోనే మనసు అడియాశలు కలిగి ఉండుట కంటే ఎదుట ఉన్న వాటిని అనుభవించుట మేలు అంటాడు. వాడు కొంచెమైనది కాదు, ఎంత సమృద్ధిలో ఉంటాడు, సమాధానముతో ఉంటాడు, దీర్ఘశాంతముతో ఉంటాడు, ప్రేమతో ఉంటాడు, ప్రేమతో అనేకల మందికి పంచిపెడతాడు. ఆ పంచిపెట్టిన దాన్ని బట్టి ప్రభువు చూసి ఏం చేస్తాడంటే, నా ఆత్మ దాహము ఈ బిడ్డలో ఉంది కాబట్టి, నేను ఇచ్చిన జీవజలపు ఈ హృదయంలో ఉంది కాబట్టి అనేక మందికి దాహము తీరుస్తున్నాడు అనుకుంటాడు. కానీ లోక సంబంధమైన వారు ఆ రీతిగా ఉండరు. మన కష్టార్జితం ఏమైపోతుంది? ఇప్పుడు లోకము దాని కొరకు మనం ప్రయాసపడ్డట్లయితే కష్టార్జితం అంతా వ్యర్థం. ఈ రోజులల్లా ఇక నేను ఇందాక మాట్లాడినట్లు నా ప్రాణమా తినము తాగము సుఖించము లేరా? అటువంటి వాళ్ళు లేరా? క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు కూడా ఇటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
తాగేటోడు ఉన్నాడు, తిరిగేటోడు ఉన్నాడు, తన ఇష్టానుసారంగా జీవించేవాడు కూడా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని పొద్దుగాలేస్తే తిరిగేటోడు ఉంటాడు, సాయంత్రానికి వచ్చేసరికి తన కార్యాలు మొదలు పెడుతూ ఉన్నాడు. కానీ తీర్పు తీర్చడానికి మనం కాదు, కానీ వారిని జ్ఞాపకం చేసుకునడానికి మనం కూడా ఏం చేయాలి? ప్రభు ఏంటంటే వాళ్ళలాగా ఉండొద్దు, మీరు ఇట్లా ఉండొద్దు అంటున్నాడు. మీ కష్టార్జితం వ్యయమైపోతుంది, వృధా అయిపోతుంది, దాన్ని ఎందుకు ఖర్చు పెడతావు అంటున్నాడు. పొద్దంతా కష్టపడతావు, పొద్దంతా నీ ప్రయాసం అంతా చేసి 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 ఏం చేస్తావు? నీ కష్టార్జితము వ్యయపరుచుకుంటావు. నష్టం ఎవరికి? నష్టము ఎవరికి? వారికే కదా. అంటే ఇక్కడ అంటాను, మీరు దాని గురించి ప్రయాసపడకండి. నేనిచ్చిన ఆహారము కొరకు నేను వాక్యమై నేనున్నాను కాబట్టి నన్ను సేవించండి, నన్ను వెంబడించండి, నేనిచ్చిన నీళ్ళు మీరు తాగండి, నేనిచ్చిన ఆహారం మీరు భుజించండి. అప్పుడు మీ శరీరాలకు బలము, సత్తువ, మీరు ఏ మార్గంలో నడుస్తారో నేను నడిపిస్తాను. మన పితరులు కూడా అదే చేశారు. అప్పుడు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో నా ఫరో ఆ కాడి కింద కట్టబడ్డప్పుడు ఆ విడిపించడానికి ఎవరు లేరు అక్కడ. ఆ బానిసవత బతుకుతున్నప్పుడు ఎవరు లేరు అక్కడ. లేకపోయినా వాళ్ళ మొరలు విని ఏం చేశాడు? వాళ్ళ సమృద్ధిలోనికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చారు, కానీ దేవుని మర్చిపోయి వాళ్ళు ఏం చేశారు? దేవునికి కోపము పుట్టించారు. వాళ్ళను ఒక దినంలో వాళ్ళను అప్పచెప్పేశాడు. వాళ్ళకు ఎవరికో శత్రు సైన్యమునకు అప్పచెప్పాడు. వాళ్ళ బాధలు చూశాడు, అన్నీ చూశాడు, కానీ వాళ్ళను ఎందుకంటే విసిగించిపోయారు. మళ్ళీ పాత జ్ఞాపకమే వస్తుంది. కారణం ఏంది? వాళ్ళ శరీరానికి వాళ్ళకి ఆహారము కావాలి. అదొకటి చూస్తున్నారు, కానీ మమ్మల్ని మనం వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, మమ్మల్ని అవతలికి నడిపిస్తాడని వాళ్ళు గ్రహించలేకపోతే. ఎందుకంటే ఆ బానిసత్వమే వాళ్ళకు గుర్తుకొస్తుంది. ఇక్కడ కూడా ఏమంటే కష్టార్జితం వ్యర్థమైపోయింది, వాళ్ళు చేసిందంతా వ్యర్థమైపోయింది. వాళ్ళ కష్టం ఏం చేసిండు? ఆ ఐగుప్తులో ధారపోసి ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేదు. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, ఒక వాక్యం అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అన్నాడు. ఆహారమే ఏం చేశాడు? తన ప్రజలకు పంచిపెట్టాడు. కీర్తనల గ్రంథము ఇక్కడ క్షమించండి, కిందికి చదవండి, 3వ వాక్యము. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది చెవులు లేని వాళ్ళు ఉన్నారు, చెవులు లేని వారు ఉన్న ప్రభు మాట వినని వాళ్ళు ఉన్నారు. అంటే చెవులు లేని వాళ్ళు అంటే ప్రభును చెవులు ఉన్నవాళ్ళు ప్రభును వెంబడించేవారు, ప్రభు స్వరమును విన్నవాళ్ళు. చెవులు లేని వాళ్ళు అనేది ప్రభును గ్రహించలేని వాళ్ళు, వెంబడించలేని వాళ్ళు. అయితే ఇక్కడ అంటున్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, నేను ఏదైతే మాట చెప్పానో వాక్యమేమి సెలవిస్తుంది? నేను బ్రతికించే దేవుడను. మీరు చచ్చిపోతున్నప్పటికీ కూడా నేనేం చేస్తాను? నా జీవ జలపు నా నోటి నుండి ఏవైతే వస్తున్నాయో దాన్ని మీరు సేవిస్తే మీరు బ్రతుకుతారు. లేకపోతే ఈ భూమిలోనే మీరు పాతిపెట్టబడతారు, ఈ లోకంలో విడువబడతారు అంటున్నాడు. అంటే చెవి యొగ్గండి, నా వాక్యానికి చెవి యొగ్గండి, నా మాటలకు చెవి యొగ్గండి, నా మనసు ఏదైతే ఉందో మీ మనసుగా ధరించుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణము వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదను. దావీదుకు ఎక్కడున్నాడండి? దావీదు అరణ్యంలో ఉన్నాడు. చిన్నప్పుడే దేవుడు ఆయనను చూశాడు. తనకున్న ఆ యొక్క దేవుని చిత్త ప్రకారము ఎన్నుకున్న ఆ యొక్క దావీదుని ఏం చేశాడు? ఎక్కడో గొర్రెల మందలు కాచుకున్నట్టు వాడిని ఆయనను ఏం చేశాడు? తన మహాకృప ద్వారా ఎన్నుకొని, తనకన్నా బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, అన్నదమ్ములు చాలామంది ఉన్నారు, కానీ ఆయనను ఎన్నుకున్నాడు? తన హృదయానుసారంగా ఎందుకు ఆయనను మలిచాడు? ఆయన మన నిత్య నిబంధన ఎందుకు మన పితరులతో నిత్య నిబంధన చేశాడు ప్రభు. ఏం చేశాడు? నిత్య నిబంధన నేను ఇచ్చిన నా ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో, నా ఆజ్ఞానుసారంగా ఎవరైతే నడుస్తారో, నా ఆజ్ఞలు ఎక్కువ లోబడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళని ఏం చేస్తాను? నేను పాలు తేలలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తాను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నేను మీ పితరులకి ఇచ్చిన వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకొని దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప మీకు చూపేదను. దావీదు ఊకనే తన హృదయానుసరణ అయ్యిండా? కాలేడు. దావీదు తన చేసిన యొక్క గాయము వల్ల, పాపము వల్ల తన జీవితం అంతా పశ్చాత్తాప పడిపోయాడు. తన జీవితం అంతా ప్రభు పాదాలను పట్టుకొని గోజాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా కన్నీళ్ళు ఇడవలేదు. కన్నీళ్ళు ఇడవకుండా
ఒక్క దినం కూడా ఉండలేడు. కారణం, తన పాపము తనను వెంబడిస్తూ ఉంది, తన పాపం గుర్తుకొస్తూ ఉంది, తన పాపం జ్ఞాపకం చేసుకుంది. అంటే ప్రభువు దగ్గర ఎంత అవిధేయుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు, ప్రభువును వెంబడించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఎందుకనంటే నా కన్నీళ్ళు నా పరుపును తేట తెల్లగా చేస్తుందంట. అంతగానము ఏడ్చి 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 ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాడు. మరి నీవు నేను సహోదరి సహోదరుడా, ప్రభువును ఒక దినమన్నా మన కన్నీళ్ళు నిజంగా ఈ రోజులల్లా నేను చూసిన ప్రకారము కన్నీళ్ళు ఎవరికి వస్తున్నాయి చెప్పండి? మీరు దేవుని పిల్లలే కదా. కన్నీళ్ళు, నీ కన్నీళ్ళు విడిచి తను హిజ్కియాతో మాట్లాడాడు. హిజ్కియాతో ఏమాట్లాడు? హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చింది కదా, నీ మరణకరమైన నీవు చనిపోతున్నావు కదా, అయితే నేను మొత్తం మాట్లాడుతున్నాను కదా, ఇగో నీ కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని నేను నీ రోగమును బాగు చేస్తా అన్నాడు. ఎందుకు? ముఖము తట్టు గోడ తిప్పుకొని గోడ తిప్పుకున్నాడు కదా, గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏం చేశాడు? కన్నీళ్ళు ప్రార్థన చేశాడా? అటువంటి కన్నీళ్ళ ప్రార్థన ఉందా ఒకరికన్నా? లేదండి. చెమ్మగిలిన కన్నులు కూడా ఒకరికి కూడా రావు. కారణం ఏంటో తెలుసా? తన హృదయము బండవారిపోయింది. కన్నీళ్ళు రావట్లేదంటే కారణం ఏంటి తెలుసా? తన హృదయం అంత కాఠినంలోనికి వెళ్ళిపోయింది. ప్రభువు ఎంతగా మాట్లాడుతున్నాడో అంతగా కాఠినంలోనికి అంటే తన హృదయాన్ని ఇంకా గట్టిగా చేసుకుంటాడు. ఏమవుతుందిలే. ప్రతి క్రైస్తవ జీవితంలో అటువంటి జీవితం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. మృదువైనట్టు సాధువైనటువంటి హృదయాలను మన మనసు ఉంచుకోవాలి, మృదుగా ఉంచుకోవాలి, సాధుగా ఉంచుకోవాలి, నెమ్మదితో ఉంచుకోవాలి. ఇతరులను ఎప్పుడు గాయపరిస్తే నిన్ను నేను గాయపరుస్తా, నన్ను మీరు గాయపరుస్తారు. ఏం లాభం వస్తుంది దానివల్ల ఏమి లేదు. ఆ జీవజల నదులు ఎండిపోతాయి. ఆ ప్రభువు ఇచ్చిన మాటలు మన నుండి వెళ్ళిపోతాయి. లోకానుసారంగా మాట్లాడితే లోకం మాటలు వస్తాయి, ఆత్మానుసారంగా మాట్లాడితే ఆత్మానుసారమైన మాటలే దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఇక్కడ అంటున్నాడు ఇక్కడ ఇదిగో 4వ వాక్యము, సాక్షిగా అతను నియమించి తిని జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. అనేక జనములకు దావీదును ఒక రారాజుగా అధిపతిగా నియమించాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనలు 18:43. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించదరు, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దావీదు సింహాసనం మీద కూర్చునబెట్టుకొని అన్యజనులందరి ఎదుట ఆయనకు రాజుగా, అధిపతిగా, అధ్యక్షునిగా చేసి అన్యజనులందరి ఆయనకు సాగిలపడినట్లు ప్రభువు చేశాడు. ఎవరైతే ప్రభువును సేవిస్తారో, ఎవరైతే ప్రభువును వెంబడిస్తారో, నిజంగా ఎవరైతే దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తారో, దేవుణ్ణి కొనియాడుతారో, అన్యజనుల మధ్య నీవు నేను ఆ రీతిగా నియమిస్తూ ఉంటాడు, ఇలబెడుతూ ఉంటాడు. దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప ఒట్టిగా దొరకలేదు, ఆయన కృపను ఒట్టిగా పొందుకోలేదు. ఆయన ఏం చేశాడు? గోజాడి పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చెంత మనం కూడా ఏం చేయాలి? ప్రభు చెంతకు వచ్చి ఎల్లప్పుడూ ప్రభువా నీ పాదాలను నేను పట్టుకుంటున్నా, నాతోను మాట్లాడండి, నన్ను దర్శించండి, నాలో ఉన్న పాపమును కడగండి. పాపము గురించి దావీదు ఎక్కువగా ప్రార్థన చేశాడు. నా పాపములెన్ని, నా దోషములెన్ని, నా దినములెన్ని, నా బ్రతికెంత, ఇదేం ప్రార్థన చేశాడు అనేక మార్లు. అందుకనే ఆయన హృదయం, దేవుడి హృదయం కరిగిపోయి ఏం చేశాడంటే దేవుని హృదయానుసారంగా ఎంచబడ్డాడు, అన్యజనులకు అధిపతిగా చేయబడ్డాడు. రాజసింహాసనం పైన కూర్చునబెట్టుకొని ఆ రారాజుగా ఆయనను కీర్తించినప్పుడు అన్యజనులకు నన్ను ఎరుగని అన్యజనులకు నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదరు. నేను ఎప్పుడు వాళ్ళను చూడలేదు, నేను వాళ్ళ ముఖం ఎప్పుడు నేను చూడలేదు, కానీ వాళ్ళు నన్ను రాజుగా చూసి నిన్ను మహిమపరుస్తూ ఉన్నానంట. దేవుని మనం కూడా, ప్రతి క్రైస్తవుల బిడ్డలని మనం కూడా ప్రభువును వెంబడిస్తున్న మనల్ని కూడా చూసి ఒక దినముల ప్రభువును మనకు గొప్ప రావద్దు, మనల్ని బట్టి ప్రభువుకు గొప్ప రావాలి. దావీదును బట్టి దేవునికి మహిమ వచ్చింది.
మనల్ని బట్టి మనము విరవీగుడుకోవడం కాదు. నేను క్రైస్తవుడు అంటే ఏమీ లాభం లేదు. మనం క్రైస్తవులని చెప్పుకుంటాం కానీ మనలో దాంట్లో ఉండదు జీవం లేని క్రైస్తవం. మన జీవం కావాలా? మనలో ప్రభువు ఇచ్చిన ఆ జీవజల నదులు మనల్ని ఇంకా పారకపోతే మనం వ్యర్థులుగా మిగిలిపోతాం. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆత్మానుసారమైన బోధలు ఎలా ఉంటాయంటే ఆత్మ సంగతులని బోధిస్తాయి, పరిశుద్ధమైన బోధలు బోధిస్తాయి, పరిశుద్ధమైన మాటలే మాట్లాడతాయి. ప్రతి క్రైస్తవుడు ఆత్మచేత నింపబడాలనే ఆశ కలిగి ఉండాలి. ఏదో వచ్చినామంటే పోయినామంటే కాదు, కానీ మనం అంత బలం శక్తి లేకపోవచ్చు, కానీ దేవుని చేత మనం ఆ జలపు నదులు మనల్ని ఎప్పుడైతే ఆ ఊటలుగా ఉంటాయో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేసి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు, ఉన్నత స్థలంలో మనల్ని నిలబెడతాడు. అందుగురించి ఆయన ఇచ్చిన జీవజలపు నదుల కొరకు మనం ఆయత్తపడిచి ఆయన కొరకు మనం కనిపెట్టుకొని మనందరం కూడా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా, 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 జీవం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభువా. మరొకసారి నాయనా నీ పాదాలను పట్టుకుని అడుగుచున్నాం నా ప్రభువా. జీవ జలపు నదులైన మా ప్రభువా నీ మాటల కొరకైనా ప్రభా వచ్చిన అందరిని బట్టి మీరు మాట్లాడిన నీ మాటల కొరకైకి వేలాది స్తోత్రములు నాయనా. ప్రభువా నీ వాక్యము ద్వారా మాతోనూ దర్శించి నాతోనూ ప్రభువా మీరు మాట్లాడిన నీ లేఖనాల కొరకై వేలాది స్తోత్రములు నాయనా. ఎన్నిక లేని మమ్మల్ని నా ప్రభువా మీరు ఎన్నుకొని నా ప్రభు నీ పిల్లలుగా నా తండ్రి నీ సన్నిధిలో కూడుతున్న పెట్టుకొని నా ప్రభువ జీవజలపు నదుల చేత అయా నా తండ్రి నీవు ఇచ్చిన ఆహారము చేత ప్రభువ మేము తృప్తి పొంది ప్రభా దాని అనుసారంగా ఆజ్ఞానుసారంగా నడుచుకోవడానికి నీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ కృపను దయచేయండి తండ్రి. ప్రభా నా తండ్రి ఎందరైతే నిన్ను వెంబడిస్తున్నారో ఎందరైతే నీవు సేవిస్తున్నారో ప్రభా నా తండ్రి నీ బిడ్డలో ప్రభ మీ కార్యము చేయండి నాయన. ప్రభా ఈ వాక్యం విన్న బిడ్డలో నాయన నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము నా ప్రభా. నీవు ఇచ్చిన నీళ్ళ చేత ప్రభా నాయా తండ్రి ఎన్నటికీ నా ప్రభ దప్పిగా కొనరంటున్నావు దేవా, నీకు స్తోత్రములు నా ప్రభా. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడను మరల ఎన్నటికీ దప్పిక కొనడానికి సెలవిచ్చినావు నా ప్రభా. జీవ జలపు నదులైన నీ వైపు నా ప్రభ చూస్తూ నేను సేవించి నేను గణపరిచిన ప్రభా మా శరీరాలకు కావలసిన ప్రభా నా తండ్రి సత్తువను జ్ఞానమును ఆత్మను ప్రభా నా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఇంతవరకు నాయన మా మధ్యలో ఉండి నాతోనూ ప్రభా మా అందరితో మీరు తండ్రి మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నారని ప్రభా మా ఆత్మలకు శక్తిని ప్రభా మీరు అనుగ్రహించి ప్రభా నా తండ్రి మమ్మల్ని బలపరిచినావనే తండ్రి నమ్ముతున్నా ప్రభా. విశ్వాసంతో నా ప్రభా తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.